హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? సరే, ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సరే, సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇంకా నా ఫోన్పే నెంబర్ కూడా డిస్ప్లేలో ఏదైతే నెంబర్ కనిపిస్తుందో అదే నా ఫోన్పే నెంబర్. ఓకేనా? సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, బ్లాక్ మ్యాజిక్, నెగిటివ్ ఎనర్జీ, విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ప్రేమికుల మధ్య గొడవలు, సో వీటికి సంబంధించి మీకు ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? పర్సనల్ రీడింగ్ కావాలన్నా, పరిహారాలు కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సరే, మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. సో మీ పార్ట్నర్ నేమ్ 3 సార్లు తలుచుకోండి, మీ పార్ట్నర్ ఫేస్ తలుచుకోండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సరేనా? ది ఫూల్ కార్డ్, Queen of Pentacles, Knight of Pentacles, the Lovers card. 2 cards వచ్చాయి, 2 cards తీసుకుంటున్నాను. Knight of Swords అండ్ జడ్జిమెంట్. ఓకే, సో ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను. సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చూస్ చేసుకుంటారండి. ఓకేనా? ఈ వ్యక్తి అయితే డెఫినెట్గా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఫూల్ కార్డ్ వచ్చింది. ఓకేనా? అందులోనూ ఒకటి జడ్జిమెంట్ కార్డ్ కూడా వచ్చింది కదా. ఓకేనా? సో ఒకటి ఫూల్ అండ్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది కాబట్టి, అది కూడా జడ్జిమెంట్ అనేది ఏంటంటే ఒక రీకన్సిడరేషన్ కాబట్టి, నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న, బ్రేకప్ అయినా, విడిపోయినా, సపరేషన్ అయినా, ఏదైనా కూడా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు వీళ్ళు. ఓకేనా? మీ కనెక్షన్ అనేది కొత్తగా అన్నమాట. అంటే మీ యొక్క బంధం ఏదైతే ఉందో కొత్తగా, ఫ్రెష్గా, న్యూగా స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఏంజిల్స్ అనేది ఈ కనెక్షన్ని కాపాడుతున్నారు. మిమ్మల్ని ఏంటంటే బ్లెస్ చేస్తున్నారు. మిమ్మల్ని కలపడానికి ఒక దగ్గర, అంటే మీకు ఒక రీయూనియన్ అవ్వడానికి, మిమ్మల్ని ఒక దగ్గర ఉంచడానికి వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. అది మీ యాన్సిస్టర్స్ అవ్వచ్చు, లేదా మీ ఏంజిల్స్ అవ్వచ్చు, లేదా మీ ఇంకేమంటారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటారు కదా, అది మీ అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు అన్నమాట. వాళ్ళే మన యాన్సిస్టర్స్ అన్నమాట. సో వాళ్ళే మిమ్మల్ని పడుకునేటప్పుడు కూడా కాపలా కాస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా? అంటే చూడండి, వాళ్ళు ఈ కనెక్షన్ మిమ్మల్ని రీయూనియన్ అయ్యేలాగా చేస్తున్నారు. అంటే ఇక్కడ మా వాళ్ళు కష్టంలో ఉన్నారు, చాలా ఆపదలో ఉన్నారు, నా బిడ్డ కష్టంలో ఉంది, సో మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఓకేనా? సో మా బిడ్డ బాధపడుతుంది. సరే, ఏ విధంగా అయినా సరే, ఎలాగైనా సరే, సో వాళ్ళ లైఫ్ సెట్ చేయాలి, వాళ్ళ లైఫ్ని బాగు చేయాలని చెప్పేసి మీ పెద్దవాళ్ళు, అంటే యూనివర్స్ కావచ్చు, యాన్సిస్టర్స్ కావచ్చు, వాళ్ళు మీకు బ్లెస్ చేస్తున్నారు, మీకోసం ప్రే చేస్తున్నారు అన్నమాట. సో ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది. మీరు ఎంతకాలం బాధపడ్డారో, ఎంత మదన పడ్డారో, ఎంత వేదన పడ్డారో, ఎంత కన్నీరు కార్చారో, అన్నిటికీ కూడా మీకు ఒకటి ఆన్సర్ వస్తుంది అనమాట. అన్నిటికీ సమాధానము లభిస్తుంది అనమాట. సమాధానం దొరుకుతుంది. మీరు ఇంతకాలం ఎంత బాధపడ్డారో, మానసిక క్షోభ అనుభవించుంటారో, ఓకేనా,
ఎంత లో ఎనర్జీలో ఉన్నారో, మీరు ఇంతకాలం ఎంత బాధపడిన దానికి ఒక సమాధానం అయితే వస్తుంది. జడ్జిమెంట్ అంటే మీరు ఇంతకాలము ఎంత మదన పడ్డారో, ఎంత కన్నీరు కార్చారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. ఈ వ్యక్తితో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేస్తారు. ఓకేనా. అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారన్నమాట. ఓకేనా. రిస్క్ తీసుకుంటారు, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ కనెక్షన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఓకేనా. ఈ రాశులు కూడా చెప్తాను నేను ఎండింగ్లో. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఈ కనెక్షన్ ఇంకా క్లోజ్ అయిపోయింది, వాళ్ళు ఎస్కేప్ అయిపోయారని అనుకోవద్దు. ఈ కనెక్షన్ తెగిపోలేదు. ఈ వ్యక్తి ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ తెలియకుండా హైడ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అవి ఏమీ మీకు కనబడకుండా దాస్తున్నారు. వాళ్ళు చాలా రహస్యాలు అయితే ఉన్నాయి, చాలా సీక్రెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ మనసులో ఏమి ఉందని, వాళ్ళ మనసులో ఏముందని తెలియకుండా వాళ్ళు చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యక్తికి చాలా ఏమంటారంటే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ. ఈ వ్యక్తికి చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ అన్నమాట. ఈ వ్యక్తి వాళ్ళ మదర్కి చాలా భయపడతారు. కొంతమంది వాళ్ళ ఫాదర్కి భయపడే వాళ్ళు ఉన్నారు, ఈ ఫ్యామిలీ మెంబర్స్కి భయపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా. సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి ఇక్కడ ఈ వ్యక్తి వాళ్ళ మదర్ అవ్వచ్చు, లేదా గ్రాండ్ మదర్ అవ్వచ్చు, ఎవరో ఒక మదర్ లాంటి వారు అన్నమాట. వీళ్ళకి ఎక్కువగా వాళ్ళు భయపడతారు. వాళ్ళ మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తికి వీళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వేరే ఆప్షన్ ఉంది, మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదా చూడండి. లవర్స్ థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా అంటే ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా అనిపిస్తుంది అన్నమాట. మీరంటే వీళ్ళకి విపరీతమైన ప్రేమ. ఆ థర్డ్ పార్టీ ఉంది కానీ వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇది మీది అన్కండిషనల్ లవ్ అన్నమాట. చూడండి లవర్స్ కార్డ్, ఎవరో తీసివేయలేని ప్రేమ అన్నమాట. ఎందుకంటే మీ ఇద్దరికి ఏమంటారు, ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంది, ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు. కొంతమందికి అయితే చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది. కొంతమందికి అయితే ఈ వ్యక్తి ట్రావెల్ చేసి మరీ మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక ఈ వ్యక్తి ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు, వచ్చి మొత్తం క్లారిటీ ఇస్తారు. మీ ఇద్దరి మధ్య ఏమేమి గొడవలు ఉన్నాయో, మనస్పర్ధలు ఉన్నాయో వీటన్నిటికీ క్లియర్గా మీకు ఒక ఆన్సర్ చెప్తారు. ఓకేనా. ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు డెఫినెట్గా. ఓకేనా. ఓకే, ఇంకా చూద్దాం ఎనర్జీస్ ఏంటంటే ఇంకా. కాకపోతే ఇది ఒక గొడవతో స్టార్ట్ అవ్వచ్చు. మీరు ఎందుకు అనుమానిస్తారు, నీకు తెలీదా, నా మీద నమ్మకం లేదా, ఎంతసేపు ఆ థర్డ్ పార్టీ అని అనుమానిస్తున్నావు, చాలా ఫాస్ట్గా వచ్చి గొడవలు పెట్టి మీతో గొడవ పడే అవకాశాలు అయితే వీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు మీతో గొడవ పడతారు. చాలా ఆవేశంగా ఉన్నారు, చాలా ఫాస్ట్గా వచ్చి గొడవ పెట్టుకునే అవకాశం ఉంది. చాలా స్లో మూవింగ్ మనిషి, కానీ వాళ్ళు నిదానంగా మీకు కమిట్మెంట్ ఇస్తారా లేక వాళ్ళ చేతిలో ఉంది. ఓకేనా. అంటే ఒక మ్యారేజ్ కమిట్మెంట్, ఒక లవ్ కన్ఫెస్లో అది వాళ్ళ చేతిలో పట్టుకొని ఉన్నారు. సో చాలా మెల్లిమెల్లిగా మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో అది అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్టాండర్డ్ స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట. అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా. ఈ వ్యక్తి అందరితో ఫ్లర్ట్ చేయొచ్చు, జోక్స్ చేయొచ్చు, జోయల్గా ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు. ఓకేనా. అలా దాస్తున్నారు, కానీ వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడచ్చు, కానీ వాళ్ళ మనసు మీ మీదే ఉంది, లవ్ మీ మీదే ఉంది, ఎమోషన్స్ అన్నీ మీ మీదే ఉన్నాయి. బట్ సీక్రెట్గా పెట్టుకున్నారు. అన్నీ ఇష్టం ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. చూడండి ఇక్కడ ఏంటంటే వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడచ్చు, బట్ మనసు అయితే మీ మీద ఉంది. వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు. వాళ్ళు మీకోసం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళని కావచ్చు, కొలీగ్స్ని కావచ్చు, ఫ్రెండ్స్ని ఇలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. మీ గురించి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. మీ గురించి చాలా తెలుసుకోవాలి ఇంకా అనే ఒక ఇంట్రెస్ట్ ఉంది. మీ గురించి స్టాక్ చేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, ఇమ్మెచ్యూర్ కూడా అయి ఉండొచ్చు. ఏజ్ పరంగా చూసినా మీకంటే కొంచెం చిన్నగానే కనిపిస్తున్నారు వీళ్ళు. సో కానీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, చాలా అడ్మైర్ చేస్తారు. మీరు చాలా ఇండిపెండెంట్, చాలా అందంగా ఉంటారు. మీరు మీ స్థానంలో ఉన్నారు.
ఇక్కడ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారండి. కన్యా రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. సో ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు, కానీ రోజు రోజుకి ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారని అయితే చెప్పొచ్చు జడ్జిమెంట్తో. సో డెఫినెట్గా చూడండి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్లియర్గా ఉంది. థర్డ్ పార్టీ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అవుతారు. ఓకేనా. సో నేను రాశుల పరంగా చెప్తాను. రాశులు వచ్చేసి కన్యా రాశి, కుంభరాశి, ఇంకా మిథున రాశి, తుల రాశి వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు ఈరోజు ఈ ఎనర్జీలో. ఓకేనా. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 31, 21, 9, 1, 6 అండ్ 39 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. అంటే ఈ నెంబర్స్ ఏంటంటే ఇవి ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ అన్నమాట. ఇది మీ పర్సన్ కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, లేదంటే మీరు ఇద్దరు కలిసిన ఏదైనా మెమరబుల్ డే అయినా ఉండొచ్చు. ఓకేనా. సో అదన్నమాట నెంబర్స్. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.